ఇవాళ ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ మా విజయవాడ ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ అసోసియేషను మరియు విజయవాడ హోటల్ అసోసియేషన్ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అయ్యి రాష్ట్రంలో గ్యాస్ కొరత తీవ్ర రూపంకి వెళ్ళిపోయింది. ఈ రోజున విజయవాడలో కమర్షియల్ సిలిండర్ ఒక డీలర్ కూడా ఇవ్వలేదు మాకు. కాబట్టి రాను ఇది ఉద్యమం తీవ్ర స్థాయికి వెళ్ళిపోయినట్టుగా పొజిషన్లో ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా 2 రోజుల్లో 3 రోజుల్లో తీవ్ర స్థాయికి వెళ్తున్న ఉద్దేశంతో మిగతా రాష్ట్రాలను కంపేర్ చేస్తే కొద్ది గొప్ప మంది వాళ్ళ దాకా బాగుంది. ఇవాళ మన పొజిషన్ కూడా అది వచ్చేసింది. కాబట్టి రేపు ఎల్లుండికి ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెక్షన్స్ క్లోజ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వాళ్ళ కమిటీ ముఖ్యమంత్రి గారు వేసిన కమిటీలో పయ్యవల్ కేశవ్ గారిని ప్రస్తుతం కలిసాం. ఈ పూట వారికి కూడా సజెషన్స్ చెప్పాం. రకరకాల ఆలోచనలు జరుగుతుంటే ఎట్లా చేస్తే బాగుంటుందనే ఆలోచనతో మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న హర్జీత్ సింగ్ పూరి గారు 20% కమర్షియల్ యూజ్కి అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. అది కరెక్ట్ అయిన విధానం కాదు. అయినా 20% కాదు కదా, మేము 60% అడుగుతున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ హోటల్స్ వాళ్ళు, సౌత్ ఇండియా హోటల్స్ టీం అంతా ఢిల్లీలోనే ఉంది. పార్లమెంట్ దగ్గర ఆ మంత్రి గారిని కలవాలని, సంబంధిత ఇతర మంత్రులను కూడా కలిసి ఆ ప్రాసెస్ చేయాలనే ఉద్దేశంతో తిరుగుతున్నాం. అలాగే ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో కంపేర్ చేస్తే మనకు కొద్ది గొప్ప బెటర్ అనుకున్నాం, కానీ ఇవాళ ఆ పొజిషన్ మంది కూడా వచ్చేసింది. బెంగళూరులో కాఫీ టీ వరకే సప్లై చేయబడిన బోర్డులు పెట్టారు. అలాగే చెన్నైలో వచ్చేసింది. ఇవాళ ఈ పూట చెన్నైలో 50% చెన్నై హోటల్స్ ప్రెసిడెంట్తో మాట్లాడాను. ఇప్పుడే 50% ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయి. పెట్రోల్ బంకులకు అదృష్టం ఏంటంటే మనకి ఇంకా పెట్రోల్ బంకులు ఉన్నాయి. అక్కడ పెట్రోల్ బంకులు కూడా క్లోజ్ అయినాయి. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు మాకు చెప్పిన వార్తలు. అంటే గ్రాడ్యువల్గా మనకు కూడా క్రమక్రమేణా పెరుగుతూ వస్తుంది. కాబట్టి దీని మీద చర్య ఏం తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో కేశవ్ గారికి కూడా సలహాలు అడిగాం. ఆ సలహాల విషయంలో చెప్పారు. ఒక సెక్రటరీ సౌరభ్ గౌర్ గారిని కూడా కలిసాం. వాళ్ళు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో ఉన్నతాధికారులతో మాట్లాడి మాకు కంపల్సరీ రేషియో ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఎందుకంటే హోటల్ క్లోజ్ అయిపోయిందంటే రోడ్డు మీద పట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాన్ని ఎట్లా చేయాలి ఏంటనే దాని మీద మేము చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ వచ్చాం. ఎట్లా ఏ పాయింట్లో కంట్రోల్ చేయాలనుకున్న విషయంలో మా విజయవాడ హోటల్స్ ప్రెసిడెంట్ గారు చెప్తారు. కాబట్టి 100% గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోటల్స్ అందరూ ఒక ఏకదాటిగా అయిపోయి ఇమీడియట్గా సప్లై ఇవ్వాలి. మాకు ఆపేశారు ఇక్కడ అన్ని చోట్ల. సప్లై ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ పంపించాము. ఇందాక మంత్రి గారు చెప్పారు, గౌరవ సార్తో మాట్లాడమన్నారు. ఉన్నది ఇమీడియట్గా 2 రోజుల్లో రేపు ఎల్లుండి కానీ ఎమర్జెన్సీ ఒక మీటింగ్ అరేంజ్ చేసి స్టేట్ వైడ్ ఉన్న ఇష్యూస్ ఏంటి, ఎట్లా డిజాల్వ్ చేయాలి, దానికి రెమెడీ ఏంటి, ఉమ్మడి కుటుంబం మా కూడా జేఏసీ కాబట్టి మీరు కూడా ఆ ఉన్నత మంత్రులతో మాట్లాడాలని చెప్పి విషయాలన్నీ తెలియజేశాం. కాబట్టి ఇక రాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసింది, కమర్షియల్ ఇష్యూ చేయలేదు. మొన్నటిదాకా డొమెస్టిక్ పర్పస్లో ఆపండి, సప్లై కరెక్ట్గా ఇవ్వండి అని 5వ తారీఖున జియో ఇష్యూ చేసింది. ఈ నెల నిన్న మంత్రి గారు పార్లమెంట్లో 20% అని చెప్పి నేను అనౌన్స్ చేశారు. కానీ బ్లాక్ మార్కెట్లో బాగా ఎక్కువ వెళ్తున్నాయని చెప్పేసి వినికిడి ఉంది. 100% వాళ్ళు బ్లాక్ మార్కెట్లో కొందామన్న 3,500కి సిలిండర్ లేదు ఈ పూట విజయవాడలో. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది ఏదో డొమెస్టిక్ వాడుతున్నారని అదే రూమర్స్, కరెక్ట్ కాదు విధానం. మేము దానికి చెప్పాము. మంత్రి గారు అడిగారు, ఏమైనా డొమెస్టిక్ వాడితే చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేశారు. కాబట్టి హోటల్స్ వాళ్ళు డొమెస్టిక్ వాడొద్దని చెప్పి రకరకాల సలహాలు చెప్పారు. మేము కూడా అన్ని విధాలా ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పేసి హోటల్స్ జేఏసీ తరఫున తెలియజేస్తామండి. మా విజయవాడ ప్రెసిడెంట్ పివి రమణ గారు మాట్లాడతారు. ఈ రోజున మేము పయ్యవల్ కేశవ్ గారిని, మా గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యవల్ కేశవ్ గారిని కలవడం జరిగింది. కలిసి మేము మా రెస్టారెంట్లు సైడ్ నుంచి, మేము హోటల్ ఇండస్ట్రీ నుంచి మేము మా అంతటా మేము కొన్ని సలహాలు, ఏ రకమైన నియంత్రణ అంటే గ్యాస్ వినియోగం తగ్గటానికి, గ్యాస్ సరఫరా తగ్గింది కాబట్టి అట్లాగే వినియోగం కూడా తగ్గించుకుంటూ బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము మంత్రి గారికి మా నుంచి కూడా కొన్ని ప్రపోజల్స్ ఇచ్చాం. ఆ ప్రపోజల్స్లో ఒకటి ఏంటంటే, రెస్టారెంట్లు కానివ్వండి, స్ట్రీట్ ఫుడ్ కానివ్వండి, లేదా స్టార్ హోటల్స్ కానివ్వండి, ఏదైనా కానీ క్లోజింగ్ టైమింగ్స్ని రాత్రిపూట క్లోజ్ చేసే సమయంలో ఆల్మోస్ట్ 12 గంటల నుంచి 2 వరకు సమయం ఓపెన్గా ఉంటున్నాయి. వాటిని క్లోజింగ్ టైమింగ్స్ని రాత్రి 10 వరకు కుదిస్తే కొంత మనం 20-25% గ్యాస్ సేవ్ చేయడానికి అవకాశం ఉంది. మనం ఉన్న గ్యాస్ ఇంకొద్దిగా ఎక్కువ రోజులు మనకు వినియోగపడుతుందని చెప్పడం జరిగింది. అట్లా కాకుండా ప్రతి సోమవారం నాడు యాక్చువల్గా మనకు వ్యాపారాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే వీకెండ్ తర్వాత వచ్చే రోజు కాబట్టి పెద్దగా బిజినెస్లు ఏమి ఉండవు. సో సోమవారం కూడా అవసరమైతే కోవిడ్ సమయంలో ఏ రకమైన చర్యలు చేపట్టారో అలాగే ప్రతి సోమవారం కూడా ఒక సెలవు దినంగా అవసరమైతే హోటల్స్ అన్ని ఈటరీస్కి సెలవు దినంగా కూడా ప్రకటించితే కూడా బాగుంటుందని కూడా మేము సలహా ఇవ్వడం జరిగింది. మా నుంచి కూడా మేము హోటల్స్ నుంచి కొంత ఆన్లైన్ వ్యాపారాన్ని, స్విగ్గీ జొమాటో వ్యాపారాన్ని కూడా కొంత నియంత్రించుకుని
కొంత మేము దానిలో కూడా కొంత మేము గ్యాస్ పొదుపు చర్యలు చేపట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇంకోటి మేము అంటే కొన్ని తండూరు బట్టీలు వినియోగం పెంచుకోవటం, తండూరు లో లభ్యమయ్యే స్టార్టర్స్ కానివ్వండి, వేరే ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, వాటిని మాత్రమే రెస్టారెంట్లో సప్లై చేసే విధంగా, మిగతా బర్నర్స్ యూసేజ్ తగ్గే విధంగా కూడా కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. ఆ తండూరి ఒకటే కాకుండా మధ్యాహ్నం పూట కొన్ని సమయాల్లో కూడా అనవసరంగా ఊరినే రెస్టారెంట్ ఓపెన్ చేసి బర్నర్స్ నడుపుతూ ఉంటాం, ఇవన్నీ లేకుండా ఇవి కూడా కొంత టైమింగ్ రిస్ట్రిక్షన్ అనేది పెట్టి ఈ ఉన్న గ్యాస్ని మనం ఎక్కువ కాలం ఉపయోగపడేట్టుగా చేయమని చెప్పి మేము అభ్యర్థించడం జరిగింది. అట్లాగే సౌరభ్ గౌర్ గారు, ఆయన మన సివిల్ సప్లై సెక్రటరీ గారు, ఆయన చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇమ్మీడియట్గా ఈ విషయం చీఫ్ సెక్రటరీ గారితో చర్చించి అది అందరు కలెక్టర్లకి ఒక నిర్ణయం ఫైనల్ డెసిషన్ తీసుకుని దీని మీద ఈరోజే దాన్ని అందరు కలెక్టర్లకి కూడా తెలియపరుస్తామని చెప్పి తెలియజేశారు. ఈ విషయంలో మాకు ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందించి ఇప్పుడు వరకు అయితే ఆల్మోస్ట్ 75% సప్లైస్ జరుగుతున్నాయి. రోజుకి ఇంకా ఒక వారంలో పరిస్థితి చాలా క్లిష్టం అవుతుందని చెప్పి మంత్రి గారి ద్వారా కూడా తెలవడం జరిగింది. రోజుకి అంటే ప్రతి ఈ రోజు కొన్ని రెస్టారెంట్లకు ఆగిపోయింది సప్లై, రేపు కొన్నిటికి ఆపేస్తామని చెప్పారు. ఇట్లా రోజుకి కొన్ని రెస్టారెంట్లు మూతపడే పరిస్థితి వస్తూ ఉంది. అట్లా ఒక వారంలో అయితే పరిస్థితి ఇంకా సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఉన్నదాన్ని కొంచెం పొదుపుగా వాడే చర్యలు భాగంగా మెనువులు అందరూ కూడా రెస్టారెంట్ మెనువులు కుదించాలని ఒక ఆలోచన. మంత్రి గారు ఇంకొక ఆలోచన కూడా చెప్పారు. ప్రాంతాల వారీగా అంటే విజయవాడ సిటీ ఉంటే ప్రాంతాల వారీగా వీక్ డేస్ ఈ వీక్లో ఒక ఏరియా ఓపెన్ చేసి ఉంచుకోవటం, ఇంకో రోజు ఇంకొక ఏరియాలో ఓపెన్ చేసి ఉంచుకోవటం, అలాంటి ఆలోచన కూడా మమ్మల్ని చేయమని అడిగారు. మేము కూడా అదే అసోసియేషన్లో చర్చించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం. అది ప్రభుత్వ పరంగా ఇంప్లిమెంట్ చేస్తే ఏంటంటే పర్ఫెక్ట్గా జరుగుతుంది. మేము చెప్పినా కూడా కొన్ని అందరూ పూర్తిగా, ఎందుకంటే కొన్ని స్ట్రీట్ ఫుడ్లు అందరూ ఉంటారు కాబట్టి మేము చెప్తే అందరూ వినే పరిస్థితి కన్నా అది ప్రభుత్వ పరంగా కూడా మేము స్థానిక కలెక్టర్లతో చర్చించి దాని మీద ఒక తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో మీడియా మిత్రులు కూడా మాకు చాలా సహకారం అందిస్తున్నారు. చాలా ఎక్కువ మీ అందరికీ కూడా మా విజయవాడ హోటల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. చెప్పండి సార్. ఇప్పుడు 60% మీకు ఇచ్చేస్తే ఇంకా మిగిలిన మా సామాన్య పరిస్థితి కాదు 100% వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు 60% కాదు సార్, 60 కాదు సార్, 60 మీరు తప్పుగా అర్థం చేస్తారు. 60% అంటే మాకు ఇంతకు ముందు ఇస్తున్న సప్లైల్లో 60%, అంతే. 60% 10 సిలిండర్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇంతకు ముందు 10 సిలిండర్లు పర్ డే ఇస్తే దాంట్లో 6 సిలిండర్లు అడుగుతున్నారు. 60% అంటే అది. అంతేగాని మొత్తం క్లోజ్ వచ్చిన యాక్చువల్గా టోటల్గా అవైలబిలిటీలో 60% మాకేమని అడగట్లేదు. మాకు ఇంతకు ముందు ఇస్తున్న సప్లైలో 60% సప్లై చేయమని. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎన్ని ఇస్తా ఉన్నారు సార్? అసలు ఆపేశారు వాళ్ళు. లేదు, జీరో అవ్వలేదు ఇంకా. లేదండి, వాళ్ళు అన్ని అయిపోయింది. విజయవాడలో లేదు. పెద్ద ఫిగర్ కదా సార్. ఇప్పుడు కమర్షియల్ మామూలు డొమెస్టిక్ కూడా ఉండాలి కదా. డొమెస్టిక్ అసలు సప్లై బ్రేక్ లేదండి. డొమెస్టిక్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ ఇప్పుడు విజయవాడలో మీరు చూసారు. మాకు దృష్టికి రాలేదు అది డొమెస్టిక్ విషయం. అది మాకు సంబంధం లేని విషయం. కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది, డొమెస్టిక్ ఎక్కడ బ్రేక్ లేదని. మా ప్రాబ్లం వల్ల ఉన్నది ఓన్లీ కమర్షియల్ సిలిండర్స్కే. కమర్షియల్ సిలిండర్ కూడా హాస్పిటల్స్, స్కూల్స్ ప్రయారిటీ రంగాలుగా గుర్తించి వాటికి ఇమ్మన్నారు. హోటల్స్ని ప్రయారిటీ రంగంగా గుర్తించలేదు. అది కానీ హోటల్స్, రెస్టారెంట్స్ కూడా, హాస్పిటాలిటీ రంగం కూడా ప్రయారిటీ రంగమే. దీని మీద కొన్ని కోట్ల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. ఇది అత్యంత రెవెన్యూ ఇచ్చే రంగం కూడా. ఈ ప్లస్ ఎక్కడో మైగ్రేటెడ్ వర్కర్స్ ఎక్కువ మంది పనిచేస్తుంటారు దీనిలో. ఈ మైగ్రేట్ వర్కర్స్ ఒక్కసారి మేము బ్రేక్ వచ్చి వెళ్ళిపోయారంటే మళ్ళీ రెస్టారెంట్ స్టార్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకని చెప్పి మాకు కూడా అట్లీస్ట్ 60% సప్లై, మాకు ఇంతకుముందు ఇస్తున్న దాంట్లో 60% సప్లై అన్న ఇస్తే మాకు కొంచెం హోటల్ అనేది ఆగకుండా కొన్ని సమయం కుదించుకున్నాం, మెనూలు కుదించుకున్నాం, మేము కొంత నడపడానికి అవకాశం ఉంటుంది అనేది మా అభ్యర్థన. సీఎం గారి దగ్గర తీసుకెళ్తున్నారు సార్ మంత్రి గారు. సోమవారం 2 రోజుల తర్వాత కమిటీ కూర్చుంటుందంట. కమిటీ కూర్చున్నప్పుడు మిమ్మల్ని కూడా పిలుస్తాం. మా సజెషన్స్ అడిగారు. అంటే కేంద్రం నిల్వలు ఉన్నాయి, ఇబ్బంది పడవచ్చని చెప్తుంది. అంటే ఏంటి అన్న బ్లాక్ మార్కెట్ ఏదన్నా దీన్ని హోల్డ్ చేస్తుంది అనుకున్నారు ఏంటి సార్? కేంద్రం తెలియజేసేది ఒక 70 రోజులు సరిపోని స్టాక్ ఉందంటున్నారు. కానీ రెమెడీగా ఆల్టర్నేటివ్ హార్మోర్ జలసంధి కాకుండా ఆల్టర్నేటివ్ రెమెడీస్ కోసం కూడా కేంద్ర మంత్రివర్గంలో ఎమర్జెన్సీ కమిటీ వేశారు. రష్యా నుంచి తీసుకోవడమా, ఫ్రాన్స్ నుంచి తీసుకోవడం అనేది చాలా స్పీడప్ జరుగుతుంది. ఈలోపు హార్మోన్లో కూడా 2 వచ్చినాయి. ఇవాళ ఇంకొక 6 కూడా బయలుదేరే పొజిషన్ ఉంది.
ఇక్కడ మన విదేశాంగ శాఖ మంత్రి అక్కడ విదేశాంగ శాఖతో మాట్లాడాడు. కాబట్టి ఇవాళ ఒక 6 వస్తాయి బయటకు అని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీస్ ఫుల్గా అదే పనిలో ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫుల్ మానిటరింగ్లో ఉంది. ఎందుకంటే ఇది ఒకప్పుడు కోవిడ్ చూసాం, దానికంటే తీవ్ర. ఒకసారి ఒక్కరు వెళ్ళిపోయాడంటే 2-3 నెలలు వెనక్కి రాడు మాకు. ఇంకొక ఒరిస్సా వాళ్ళు, బీహార్ వాళ్ళు ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే అండి, ప్రస్తుతం ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఎంతో కొంత మెరుగైన సప్లై ఉన్నది మనకు ఆంధ్రప్రదేశ్ ఒకటే ఇప్పుడు. సార్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏమి లేదు సార్, కట్టెలు లేదు సార్, చెప్తున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. ఇంజక్షన్ స్టవ్స్ అంటారు, బయోగ్యాస్ అంటున్నారు, ఎలక్ట్రికల్ అంటున్నారు, కట్టె పొలాలు పెట్టుకుని రూరల్ ఏరియాస్లో చేయమంటున్నారు. కానీ అది అవ్వదు, కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. కొంతవరకు పాసిబిలిటీ ఉన్నంత వరకు చేయగలుగుతాం. కోవిడ్ సిచ్యువేషన్ లాంటి కనపడుతుందా సార్? ఆల్మోస్ట్ అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అవును, ప్రస్తుతం 5 స్టార్ హోటల్స్లో సిఎన్జి గ్యాస్ పైప్ కనెక్షన్స్ ఉన్నాయి. అది ఇప్పుడు ఆపే పొజిషన్ లేదు, 1 నెల వరకు స్టాక్ ఉంది దానికి. కాబట్టి కొన్ని హోటల్స్కి లేవు, సిలిండర్సే వాడుతున్నారు. కాబట్టి రెమెడీ దానికి అందరం కలిసి ఇప్పుడు నా దగ్గర ఉంది. అయినా యూనియన్ కోసం రావాల్సి వచ్చింది. నా దానికి వాటర్ పైప్ కనెక్షన్ ఉంది. మిగతా వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని రోజుకి తెలిసిపోతుంది. రేపు సాయంత్రంకి అయిపోద్ది, రేపు మధ్యాహ్నంకి అయిపోద్దని ఇప్పుడు చాలామంది హోటల్ ఫోన్ చేస్తున్నారు. అట్లీస్ట్ కొంత ఇప్పించండి సప్లై. అది ముఖ్యమంత్రి మంత్రి గారిని అడిగితే మేము కమిటీ కూర్చొని మా స్టాక్ పొజిషన్ తెప్పించుకొని మాట్లాడతాం. సివిల్ సప్లైస్ డైరెక్టర్ గారితో, సెక్రటరీ గారితో కూడా మాట్లాడారు. కాబట్టి వీలైనంత వరకు మేము ప్రతిరోజు మానిటరింగ్లో ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయాలు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ ఇప్పుడు గ్యాస్ వాడకం మీద బిల్లు మీద ఏదో ఒక నిన్న అది ఇక్కడ లేదు కండి. గ్యాస్ అనేది చెన్నైలో వచ్చింది కాన్సెప్ట్, ఇక్కడ కాదు, ఆంధ్రప్రదేశ్. లేదు ఆ బిల్లులో అది రాంగ్. అదేదో రాంగ్. అంటే జిఎస్టీ అంటే గ్యాస్ సర్వీస్ ట్యాక్స్ అది అసలు రాంగ్ అండి. అదేదో రాంగ్ రాంగ్ మెసేజ్, అది ఫార్వర్డ్ అవుతుంది. దాన్ని ఒప్పుకో. నెక్స్ట్ మీరు ఇందాక